నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. హెజ్బొల్లా నాయకులపై గురిపెట్టిన ఇజ్రాయెల్. లెబనాన్లో క్షిపణి దాడులు, 31 మంది మృతి. మిడిల్ ఈస్ట్లో యుద్ధానికి ట్రంప్ కారణమన్న ఇరాన్. అమెరికాతో చర్చలు జరపబోమని ప్రకటన. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల వేళ దేశంలో అల్లర్లకు అవకాశం. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ లేఖ. నెల్లూరు ఆటోనగర్లో ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం. వేదాయపాలెం మొత్తం వ్యాపించిన దట్టమైన పొగ. వేట్లపాలెం బాణసంచా పేలుడుతో అధికారుల అప్రమత్తం. తూర్పుగోదావరి జిల్లాలో 25 బాణసంచా కేంద్రాల మూసివేత. సోంపేట అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ముకుందరావు ఇంట్లో ఏసీబీ సోదాలు. కీలక పత్రాలు, ఆస్తుల దస్త్రాలపై ఆరా. లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 31 మంది మృతి చెందగా 149 మంది గాయపడ్డారు. రాజధాని బీరుట్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్ సరిహద్దు దిశగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ లెబనాన్పై ప్రతిదాడులు చేసింది. తమ గగనతలంలోకి వచ్చిన ఒక క్షిపణిని నేలకూల్చామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అటు ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేయొద్దని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థను లెబనాన్ ప్రభుత్వ అధికారులు కోరారు. 2024లో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల నుంచి లెబనాన్ ఇంకా కోలుకోలేదు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీకు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గత 47 ఏళ్లలో ఐఆర్జీసీ దళాలు 1000 మందికి పైగా అమెరికన్లను హతమార్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. పాము తలను నరికామని రాసుకొచ్చింది. ఇప్పుడు ఐఆర్జీసీకి ప్రధాన కార్యాలయం లేదని వెల్లడించింది. ఇరాన్కు చెందిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు సహా యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్లో అప్లోడ్ చేసింది. అమెరికాతో చర్చలు జరపబోమని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో నెలకొన్న పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని రాసుకొచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అధికార దాహం కోసం ట్రంప్ అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని అన్నారు. అమెరికా ఫస్ట్ నినాదాన్ని ఇజ్రాయెల్ ఫస్ట్గా మార్చారని విమర్శించారు. ఇజ్రాయెల్ అమెరికా దాడుల నుంచి ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని అలీ లారిజానీ తెలిపారు. అటు ఇరాన్ మద్దతు ఉన్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ సంస్థ ఇరాక్లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ రాకెట్లతో దాడులు చేసింది. ఈ దాడిలో అమెరికా సైనికులెవరూ గాయపడలేదని తెలిసింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకోవడంతో కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా దేశంలో మతపరమైన గొడవలకు దారితీయకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఖమేనీ మృతికి వ్యతిరేకంగా దేశంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని, దీనిపై ఖచ్చితమైన నిఘా ఉంచాలని లేఖలో పేర్కొంది. మతపరమైన ప్రార్థనలు లేదా సభల ద్వారా ప్రజలను రెచ్చగొట్టి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ ఆదేశించింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ విభాగాలు పరస్పరం సహకరించుకుంటూ ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతూ ఉండటంతో విమాన సర్వీసులపై ఆ ప్రభావం పడుతోంది. యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతర్కు వెళ్లవలసిన విమానాలను ఈ రాత్రి 11:59 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఐరోపా దేశాలకు వెళ్లాల్సిన 6 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎక్స్లో పోస్ట్ చేసింది. అమెరికా సహా ఐరోపాలోని కొన్ని దేశాలకు వెళ్లాల్సిన విమానాలను మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రత్యామ్నాయ గగనతల మార్గాల ద్వారా నడిపిస్తున్నామని తెలిపింది. అవి కూడా ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించింది. దుబాయ్, షార్జా విమానాలన్నింటినీ రద్దు చేసినట్లు స్పైస్ జెట్ తెలిపింది. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విమానయాన సంస్థలను సంప్రదించిన తర్వాతే ఎయిర్పోర్టులకు రావాలని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్స్లో పోస్ట్ చేసింది. ముడి చమురు ధరలు పెరిగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1300 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ, అదానీ, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా 24 పైసలు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 5.38% పెరిగి $76.79 వద్ద ట్రేడ్ అవుతోంది. ముడి చమురు ఉత్పత్తిని పెంచుతామని ఒపెక్ ప్లస్ దేశాలు ప్రకటించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రోజుకు అదనంగా 2,06,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తామని వెల్లడించాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న వేళ ఒపెక్ ప్లస్ దేశాలు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్మూజ్ జలసంధిలో 2 చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఆ మార్గంలో చమురు రవాణాపై సందిగ్ధత నెలకొంది. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేస్తే చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. నిత్యం 15 మిలియన్ బ్యారెళ్ల చమురు హర్మూజ్ జలసంధి గుండా రవాణా అవుతుందని అంచనా. ఒపెక్ ప్లస్లో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యుఏఈ, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలున్నాయి. ఇరాన్ నూతన నాయకత్వం అమెరికాతో చర్చలను కోరుకుంటోందని, అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ పనిని వారు త్వరగా చేయాలన్నారు. అయితే ఇరాన్పై సైనిక ఆపరేషన్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ను స్వాధీనం చేసుకోవాలని ఆ దేశ పౌరులను ట్రంప్ మరోసారి కోరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. Again, urge the Revolutionary Guard, the Iranian military, police, to lay down your arms and receive full immunity or face certain death. I call upon all Iranian patriots who yearn for freedom to seize this moment, to be brave, be bold, be heroic, and take back your country. America is with you. I made a promise to you, and I fulfilled that promise. The rest will be up to you, but we'll be there to help. శ్రీకాకుళం జిల్లాలో సోంపేట అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందరావు నివాసంపై ఏసీబీ పంజా విసిరింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నివాసంలో ఏసీబీ అధికారుల తనిఖీల వివరాలేంటి? పవన్,
సోంపేట అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గంటి బాలముకుందరావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈయన సోంపేటలో ఉద్యోగం నిర్వహిస్తున్నప్పటికీ శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఆయన నివాసం ఉన్న ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేయడానికి ప్రధాన కారణం జనవరి 28వ తేదీన బాలముకుందరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ల నుంచి అక్రమంగా వసూలు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు గతంలో ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేద్దామని ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంట్లో సోదాలు అయితే చేస్తున్నారు. ఇంట్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మీడియాను లోపలికి అనుమతించడం లేదు ప్రస్తుతం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అమరావతి కార్యాలయం నుంచి, ప్రధాన కార్యాలయం నుంచి వెల్లడిస్తారని డిఎస్పీ సత్యనారాయణ తెలిపారు. పవన్, ధన్యవాదాలు ఈశ్వర్. వేట్లపాలెం విస్ఫోటంతో తూర్పుగోదావరి జిల్లాలో అనధికారిక బాణసంచా తయారీ కేంద్రాలపై అధికారులు కొరడా జులిపించారు. జిల్లా వ్యాప్తంగా 25 బాణసంచా తయారీ కేంద్రాలను తక్షణమే మూసేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా టపాసులు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని సూర్య ఫైర్ వర్క్స్లో పేలుడు జరిగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు ఆటోనగర్లోని గోదాములో భారీగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ గోదాములో మంటలు చెలరేగడంతో వేదాయపాలెం మొత్తం పొగలు వ్యాపించాయి. భారీగా మంటలు వ్యాపించి గోదాము గోడలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. గోడౌన్కి తాళం వేసి ఉండటంతో లోపలకు వెళ్లే వీలు లేక ఫైర్ సిబ్బంది తొలుత ఇబ్బంది పడ్డారు. మంటలు అదుపు చేసే క్రమంలో దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. అమరావతిలో గెజిటెడ్ అధికారులు గ్రూప్ టీ ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణంలో జాప్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయలేకపోతే వెళ్లిపోవాలని గుత్తేదారు సంస్థ షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులకు తేల్చి చెప్పారు. బాధ్యతారాహిత్యంగా ఉన్న 2 ప్రతినిధులను పంపించివేయాలని ఆదేశించారు. గత 3 నెలల్లో రాజధాని నిర్మాణాలు వేగం పుంజుకున్నాయని, వచ్చే 3 ఏళ్లలో పరిపాలనా భవనాలన్నీ అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని నారాయణ మండిపడ్డారు. Number of windows, everything I carry. Who is responsible in this project? What is the problem? Financial problem. There is no such financial. Lights are coming anytime. Then what is the problem? Only there was a delay in the doors, sir. They are not efficient. That means I made a complaint to our management on that one. Now I have to make a complaint on you also. He is not fit for the procurement of material. Like that I had done. I asked your management also to come and see the CM. ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్కి చేయాలా, ఆ టార్గెట్కి చేయనప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్, ఫ్రంట్ డోర్స్ అన్నిటికీ ఆర్డర్ ఇచ్చుకున్నారు, తెచ్చేశారు, జరుగుతూ ఉంది. ఇంటర్నల్ డోర్స్ ఇంకా రాలేదని అడిగాను. వాళ్ళ కంట్రీ హెడ్తో మాట్లాడుతున్నాం, రీజనల్ హెడ్ బెంగళూరు వాడితో మాట్లాడుతున్నాం, ఇక్కడ లోకల్ వాడితో మాట్లాడుతున్నాం. ఏది ఏమైనప్పటికీ మీరే చూస్తున్నారు కదా ఎలా వర్క్స్ రాజధానిలో జరుగుతాయి. నేను చెప్పలే ఇంత వేగవంతంగా జరుగుతాయని మేము ఎవరు ఊహించలేదని ఈరోజు పబ్లిక్ టాక్. స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అవి చేయటానికి టైం ఎక్కువ పడుతుంది. అవి ఒకసారి అయిపోతే రోడ్డు అనేది చాలా ఫాస్ట్గా అవుద్ది. జూన్ వర్షాలు వచ్చే లోపల గ్రౌండ్ లోపల ఏదైతే చేయాలో అవన్నీ కూడా కంప్లీట్ చేసేట్టుగా చేయమని చెప్పాం.
ఆ విధంగా వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ అయిపోతే వర్షాకాలం వచ్చినా ఆ వర్షాకాలంలో కూడా వర్క్ చేసుకోవడానికి వీలుంటుంది. ఏది ఆడ ప్రూఫ్ ఉండదు, అర్థం లేదా. నా మీద కూడా వేశారు, నా మీద కూడా రింగ్ రోడ్ కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు. నా సొంత స్థలమే పోయింది, నా సొంత స్థలమే. ఇక్కడ కాదు, ఇక్కడ కొనవాడిని నేను, ఎక్కడ కొనలా. విజయవాడలో ఈడుపు గల్లి దగ్గర ఎట్టయితే రింగ్ రోడ్డు వద్దో 2001లో కొన్న ల్యాండ్, 2021 కాదు, 2001లో 60 సెంట్లు కొనుక్కుంటే అది ఫ్లవర్లో పోయింది. నాకు కూడా తెలియదు. ఈ మధ్య మా వాళ్ళు సార్ అక్కడ బిల్డింగ్ కట్టుకుంటాం, అప్లై చేసుకోమంటే సిఆర్డీఐ పెడితే మీ ల్యాండ్ ఇన్నర్ రింగ్ రోడ్లో పోయిందంటే లెటర్ ఇచ్చారు వాళ్ళు. అది పరిస్థితి. ఏంది మళ్ళీ నా మీద కేసు పెట్టారు. కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు. విజయవాడ 1 టౌన్ చిట్టినగర్లో చిట్టీల చీటింగ్ వెలుగులోకి వచ్చింది. చిట్టినగర్కు చెందిన శ్రీనివాసరావు 10 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. నమ్మకంగా డబ్బులు తిరిగి చెల్లిస్తూ ఉండటంతో ఎక్కువ మంది చిట్టీలు వేశారు. కొంతకాలంగా చిట్టీల నగదు చెల్లించకుండా సాకులు చెబుతున్నాడని బాధితులు చెబుతున్నారు. 4 కోట్ల రూపాయలు వసూలు చేసి శ్రీనివాస్ పరారయ్యాడని లబోదీపమంటున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు తీసుకుని వెళ్లిపోయాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బాధ్యుడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కొత్తపేట పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడం లేదన్నారు. శ్రీనివాసరావును అరెస్టు చేసి డబ్బులిప్పించాలని బాధితులు కోరుతున్నారు. లక్షల చీటీ మా అబ్బాయి 3 ఉన్నాయి అయ్యా. గురువారం 11:30కి వెళ్ళిపోయారంట. 12లో మా అబ్బాయి 13,600 చీటీ డబ్బులు వేశాడు, తీసుకున్నారు. మా వాడు 3 లక్షల చీట్లు ఇంకో 2 ఉన్నాయి. మా వాడితోటి ఇంకోటి కడితే అయిపోద్ది 3 లక్షలు మా అబ్బాయిది. నేను ₹1,00,000 చీటీ నేను 7 కట్టాను. ఎంత అన్యాయం చేశారు. పక్క సందే మళ్ళీ ఏంటి మా పరిస్థితి? మేము నమ్మాము, రూపాయి పొట్ట కట్టుకొని కట్టాము డబ్బులు. మేమేం మాట్లాడకూడదు అంటున్నారు. ఎక్కడ పోయినా అథారిటీ లేదంటున్నారు. మొడుగు శ్రీనివాసరావు అండి. అయితే మాకు 10 సంవత్సరాల పాటు తెలుసు నమ్మిచ్చేసి సీట్లు వేస్తున్నాం. మేము బాగానే ఇస్తున్నాడు, ఇవ్వట్లేదని మేము అంట్లా. సంవత్సరం చీట్లు వేస్తాం, ఇస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు అలా చేశాడో మాకైతే తెలియదండి. ఒక్కొక్కరు 5 లక్షలు వేశారు, 10 లక్షల సీట్లు పెళ్లికని వేసాం, పాడుకుందాం అనుకుంటున్నాం. అదన్నీ చేసేలకే మరి ఈ రకానికి ఇల్లు అమ్మేశాడు. మాకు తెలియకుండానే చీట్లలో డబ్బులు ఇవ్వలేదు, మోసం చేసి వెళ్ళిపోయాడు. 4 కోట్లు ఉంటుందండి. అందరు కలిసి 200 మంది వేశారు చీట్లు. 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు. రైలు జనరల్ బోగిలో సీటు కోసం సిఆర్పీఎఫ్ విశ్రాంత పోలీస్ గన్తో హల్చల్ చేశారు. లైసెన్స్ రివాల్వర్తో బెదిరింపులకు దిగడంతో తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. నంద్యాల జిల్లా చాగలమరి మండలం కృష్ణాపురానికి చెందిన మనోహర్ రైలును ఎక్కారు. తనకు సీట్ ఇవ్వాలంటూ రివాల్వర్ తీసుకుని ప్రయాణికులను బెదిరించారు. ఈ విషయంపై కొందరు ప్రయాణికులు గుంతకల్లు సిఆర్పీఎఫ్నకు సమాచారం ఇచ్చారు. రైలు గుంతకల్లు జంక్షన్కు చేరుకోగానే మనోహర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తీసుకువెళ్లి విచారించగా తాను గన్తో ప్రయాణికులను బెదిరించలేదని పోలీసులకు సమాధానమిచ్చారు. ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మనోహర్ను హెచ్చరించారు. రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనలో బాధితులు ఇంకా ఆసుపత్రుల్లోనే ఉన్నారు. 11 మందికి వెంటిలేటర్పై డయాలసిస్ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఫోరెన్సిక్ నివేదిక రాకపోవడంతో అధికారులు ఎదురు చూస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనలో బాధితులకు చికిత్స ఎలా సాగుతుంది? అదేవిధంగా నివేదికకు సంబంధించి సమాచారం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి అయితే ఇంకా మెరుగుపడలేదు. గత నెల 23న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై బాధితుల్ని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారు చికిత్స పొందుతున్నారు. విశాఖ నుంచి కిడ్నీ నెఫ్రాలజీ ప్రముఖ నిపుణుడు రవిరాజు వచ్చారు. ఆయన ఫలితాలు చూశారు. అట్లాగే హైదరాబాద్ నుంచి 4
సభ్యుల వైద్య బృందం కూడా వచ్చి చూశారు. వాళ్ళ సూచనల మేరకు ఇక్కడ రాజమహేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు వారికి చికిత్స కూడా అందిస్తున్నారు. ముంబై నుంచి ప్రత్యేక ఇంజక్షన్లు కూడా తెచ్చి కొంతమందికి అందించారు. అయితే ఇప్పటికీ కూడా 11 మందిని వెంటిలేటర్ పైనే డయాలసిస్ నిరంతరం కొనసాగిస్తున్నారు. మరో 4గురికి ఐసీయూలో కూడా చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరోగ్య పరిస్థితి అయితే ఆశాజనకంగా అయితే ఇంకా మెరుగుపడలేదనే చెప్పాలి. ఇప్పటికే గ్లైకాల్ అనే విషం ఆ పాలల్లో కలవటం వల్లే లీక్ అయ్యే అత్యంత ప్రమాదకరమైన రసాయనం అనేది కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిని కూడా దీనికి సంబంధించి గణేశ్వరరావుని పోలీసులు అదుపులో తీసుకోవటం, కోర్టు రిమాండ్ అయితే విధించి అతను కూడా రాజమహేంద్రం కేంద్ర కారాగారంలో ఉన్నారు. మరోవైపు ఇప్పుడు మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో రక్త నమూనాలు 315 మంది కూడా సేకరించారు. వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక 2 అనుమానితులను కూడా చూసి వాళ్ళకి వైద్యం చేశారు. స్థానికంగా అయితే కొత్తగా ఎలాంటి కేసులు రానప్పటికీ ఈ 15 మంది చికిత్స పొందుతున్న వారు ఇంకా ఆరోగ్య పరిస్థితి అయితే మెరుగుపడాల్సి ఉంది. వారి కుటుంబ సభ్యులు అయితే ఇంకా తీవ్ర ఆవేదనలోనే ఉన్నారు. అతి కష్టంగా వారి పరిస్థితి ఉందని కూడా బాధితుల నుంచి కూడా మనకు సమాచారం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం ప్రమాదానికి కారణమైన ఏ పాలలో ఏం కలిసిందనేది రసాయన తేల్చేందుకు అధికారికంగా ఫోరెన్సిక్ నివేదిక అయితే ఇంకా ఎదురు చూస్తున్నారు అధికారులు. ఎప్పుడు రేపు మాపు అంటూ ప్రస్తుతం అయితే చెప్తున్నప్పటికీ అది ఎప్పుడు వస్తుందా అనేది మాత్రం ఇంకా తేలాలి. అట్లాగే వీళ్ళ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎలా ఉందనేది కూడా తెలుసుకునేందుకు ల్యాబ్ పరీక్షలు నమూనాలు కూడా ఇచ్చారు. అవి కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే నిపుణుల సమక్షంలో అయితే వైద్యం అందిస్తున్నారు. ఇంకా ఆరోగ్యం మాత్రం ఇంకా కుదుట పడాల్సిన అవసరం అయితే ఉంది. పవన్, ధన్యవాదాలు సాయికృష్ణ. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల జాతీయ రహదారిపై ఎడ్ల బండ్లను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ఎద్దు మృతి చెందగా 3 ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎడ్ల బండ్లపై ఉన్న 2 వ్యక్తులు కూడా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. ఎద్దులకు తీవ్రంగా గాయపడటంతో రైతులు ఆవేదన చెందారు. టిప్పర్ డ్రైవర్ తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. వచ్చి వెనక బండి కొట్టింది సార్. ముందు కొట్టిన తర్వాత ఆ బండి ఎగిరిపోయి డివైడర్ మీద పడిపోయింది. మనిషిని బండి పడిపోయింది. ఆ బండి అట్ట ఉండగానే రెండో బండి కొట్టేశాడు. ఒక బండి అయితే చచ్చిపోయింది, 2 ఎడ్లు చచ్చిపోయింది అట్ట ఉండే సార్. ఒక అతనికేమో బోన్ ఇరిగిందండి అక్కడ. చేశాను అతనికి. ఒక అతనికి ఎన్ని పొస దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఎనమాలకు వచ్చి గుర్తేసాడు. మేము రాత్రి ఉరిగట్టుకి వెళ్ళాం. ఉరిగట్టు తిప్పొస్తా ఉన్నాక ఎనమాలకు వచ్చి గుర్తేసేసాడు. కుర్రాడికి ఏమో నడడానికి 20 చెప్తా ఉన్నారు. స్కానింగ్ చెప్పాక కలిపాడు హాస్పిటల్లో ఉన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నూతన పాలసీని అమలులోకి తెచ్చింది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలను ఇస్తూ ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉపాధి కల్పన పథకం సహా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను ఉపయోగించుకుని ఎన్టీఆర్ జిల్లా యువ పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీలు పెడుతున్నారు. రుణ పరిమితి, రాయితీలు, కేటగిరీ పరంగా ఇస్తున్న సబ్సిడీలు సహా అనుమతుల అంశాలపై మరిన్ని వివరాలు జిల్లా పరిశ్రమల అధికారి మధుతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే ఈ పథకాల గురించి చాలామందికి అవగాహన లేదనే చెప్పవచ్చు. ఇటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను వినియోగించుకొని యువ పారిశ్రామికవేత్తలు ఎదుగుతున్నారు. అయితే ఈ పథకాల గురించి పూర్తిగా వివరించేందుకు మనతో జిల్లా పరిశ్రమల ప్రధాన అధికారి మధు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఒక వ్యక్తి పరిశ్రమ పెట్టాలంటే కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి సార్? పారిశ్రామికవేత్తగా ఎదగాలి, తన పరిశ్రమను తను స్థాపించుకోవాలి అంటే ముందు అతని ఒక ఐడియాతో రావాలి. ఐడియా లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వస్తే కూడా మేము చెప్తాం వాళ్ళకి ఏ ఆపర్చునిటీ, ఏ పరిశ్రమలు స్థాపించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తాము. అయితే ముఖ్యంగా ఒక పారిశ్రామికవేత్తని ప్రోత్సహించడానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏంటి సార్? చాలా పథకాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక పాలసీని తీసుకొస్తుంది. అందులో కాంపోనెంట్స్ మారుతూ ఉంటాయి. పర్సంటేజ్ ఆఫ్ సబ్సిడీ, ఎంత శాతం సబ్సిడీ రాయితీలు ఇస్తారు, వివిధ కేటగిరీలకు వివిధ రకాలైన రాయితీలు ఇస్తారు. అంటే సమాజంలో ఓసీ
వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి. ఓసీ అంటే ఆదాయం అంటే సోషల్గా బాగా పైన ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళకి ఒక రకమైన కొంత తక్కువ శాతం రాయితీ ఇస్తాము. అలాగే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు వీళ్ళకి వేరే ఉన్నాయి. ప్లస్ ఓసీలో ఉమెన్ కూడా మనం స్పెషల్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తున్నాము. రాష్ట్ర దాంట్లో 45% సబ్సిడీ ఇస్తున్నాం మనం దానికి. సార్, ముఖ్యంగా ఒక వ్యక్తి దగ్గర కొంత క్యాపిటల్ అమౌంట్ ఉంది. సో ఆ వ్యక్తికి అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ పరిశ్రమ పెట్టడానికి స్థలం ఉండదు. దీనికోసము మన దగ్గర ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాల కేటాయింపు కానీ ఆ పరిశ్రమ స్థాపనకు కానీ కొంత హెల్ప్ ఏమైనా చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. మంచి క్వశ్చన్ ఇది. ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని, అది ఒక గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి క్రియేట్ చేసిన సంస్థ అది. వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక వాడ ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి స్థాపించే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ అనే కాన్సెప్ట్తో ముందుకు వెళుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కనీసం ఒక పార్క్ పెడితే అక్కడ దగ్గర ఉన్న చిన్న ఎంటర్ప్రైనర్స్ అందరికీ కూడా ల్యాండ్ తక్కువ కాస్ట్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, వాటరు ఇవన్నీ కల్పిస్తూ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 100 నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం మీద దీనికి శంకుస్థాపనలు చేశారు. వివిధ స్థాయిల్లో కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ వేసిన తర్వాత కన్స్ట్రక్షన్ కూడా వేగవంతంగా జరుగుతూ ఉంది. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీని ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చింది. దీని ద్వారా ఏంటంటే చాలా రాయితీలు గవర్నమెంట్ ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రైవేట్గా పెట్టే పారిశ్రామికవేత్తలకి కల్పిస్తుంది. ప్రతి ఎకరాకి 5 లక్షలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్ కింద ఇస్తుంది. అంటే రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైన్లు, ఇంటర్నల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి. అలాగే ఎక్కడైతే ఈ ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక వాడ స్థాపిద్దామని అనుకుంటున్నారో అక్కడ వరకు రోడ్ కనెక్టివిటీ గవర్నమెంటే ఇస్తుంది. అక్కడ వరకు ఎలక్ట్రిసిటీ లైన్ కూడా అక్కడ వరకే వేస్తుంది. లోపలగా చేసేవన్నీ కూడా ఈ పారిశ్రామిక వాడలు డెవలప్ చేసేవాళ్ళు పెట్టుకోవాలన్నమాట. ప్రభుత్వము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటుంది. విశాఖ సహా మిగిలిన చోట్ల జరిగేటువంటి ఈ సమ్మిట్లకు కూడా హాజరవుతుంది. అయితే పరిశ్రమల వర్గాల నుంచి కొంత ఈ యొక్క అనుమతుల విషయంలో కొంత డిలే జరుగుతుంది అని అంటున్నారు. అసలు మన దగ్గర ఉన్నటువంటి అనుమతులు ఎన్ని రోజుల్లోగా ఒక పరిశ్రమ స్థాపించడానికి ఇస్తున్నారు సార్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది మనకి కన్సిస్టెంట్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంక్ వస్తూనే ఉంది గత దగ్గరగా 10 years నుంచి. మనకేంటంటే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నిజంగా మన స్టేటు నంబర్ 1. డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ ఎస్ఎల్ఈస్ ఉన్నాయి, అంటే టైం లిమిట్స్. గ్రీన్ కేటగిరీకి 1 వారం రోజుల సబ్సిడీ, 1 వారం రోజుల్లో అనుమతులు ఇచ్చేయాల్సింది ఏ డిపార్ట్మెంట్ అయినా. ఇవ్వకపోతే కలెక్టర్ గారు ఊరుకోరు. దానికి మేమే కన్వీనరు, మేము ఆ మీటింగ్లో హైలైట్ చేస్తాం అది దాని గురించి. అలాగే కొన్ని కేటగిరీస్ ఉన్నాయి 14 రోజులు, అయితే ఆరెంజ్ కేటగిరీకి. రెడ్ కేటగిరీకి 21 రోజులు. ఈ 21 రోజుల టైం లైన్స్ మేము చాలా క్రిటికల్గా మేము స్క్రూటినీ చేస్తాం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి. సరే, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మనకు ఏపీఐసికి సంబంధించినటువంటి భూములు సమృద్ధిగా ఉన్నాయా? దాంతోపాటు ఈ పరిశ్రమలు స్థాపించడానికి వచ్చేటువంటి వారికి కొంత ఈ బ్యాంకుల్లో లోన్కు సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. మీ శాఖ తరఫున, మీ తరఫున ఏమైనా త్వరితగతిన పరిష్కరించేటువంటి అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా ఉంది. ఈ ఏపీఐసి వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లాలో జగ్గాయపేట జయంతిపురంలో ఒక పెద్ద ఎస్టేట్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే పెద్దవరం అని ఒకటి ఉంది, అక్కడ ప్లాట్లు ఉన్నాయి. మైలవరంలో ఒకటి ఎంఎస్ఎంఈ పార్క్ ప్లాన్ చేశారు, శంకుస్థాపన కూడా జరిగింది. జగ్గాయపేటలో జయంతిపురంలో ఒక 25 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది. మనం మిగతా చోట్ల కూడా కలెక్టర్ గారు ల్యాండ్స్ ఇస్తున్నారు. ఇష్టంగానే వాటికి ఇంకా దాదాపు ఒక 4 నియోజకవర్గాల్లో మన జిల్లాలో ఈ పారిశ్రామిక పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కులకి శంకుస్థాపన చేసే దిశగా మేము ముందుకెళ్తున్నాం ఏపీఐసి ద్వారా. ఇది అంటే పురుష పారిశ్రామికవేత్తలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. సో మన దగ్గర ఉన్నటువంటి పథకాలలో మహిళలకు ఏమైనా అధిక ప్రాధాన్యత కల్పించేటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మనకి ఎంఏడిపి అనేది మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ పాలసీ అని. అందులో మహిళా పారిశ్రామికవేత్తలకి జనరల్ కేటగిరీ వాళ్ళకి మనం ఇచ్చేది 25% సబ్సిడీ. ఇది జనరల్ అంటే మేల్కి. ఈ మహిళలకి 45% సబ్సిడీ అండ్ సీలింగ్ కూడా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ని బట్టి డిఫరెంట్ సీలింగ్స్ ఉన్నాయి. ఒకరికి 45 లక్షలు మ్యాక్సిమం సబ్సిడీ, ఇంకొకరికి
₹1,50,00,000 ఇంకొకరికి, అంటే స్కేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి అనమాట, మెషినరీ మీద క్లాసిఫికేషన్ బట్టి. సార్, ఒక వ్యక్తి పారిశ్రామిక వాడలో నిర్మించాలంటే, ఏదైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎక్కడ ఎవరిని కలవాలి సార్? ల్యాండ్ అలాట్మెంట్స్కి సంబంధించి మేము కోఆర్డినేట్ చేస్తాము. ఏపీఐసి ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, దాంట్లో ఏపీఐసి వేకెంట్ ప్లాట్స్ అని కొడితే గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళకి ఎక్కడ లింక్స్ అవి ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఏ జిల్లాలో కావాలి, ఏ జోన్లో కావాలి, ఏ పార్క్లో వేకెన్సీలు ఉన్నాయి, ఎంత ఎంత ఏ ప్లాట్స్ ఉన్నాయి, ఎంతెంత ఎక్స్టెంట్ ఉంది, రేట్లు ఎంత, ఇవన్నీ కూడా, ప్లస్ లేఅవుట్ కూడా అదే ట్యాబ్లో ఆ స్క్రీన్లో రైట్ సైడ్ కార్నర్లో లేఅవుట్ ప్లాన్ కూడా కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలని వినియోగించుకొని ఇప్పటికే యువ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి సక్సెస్ అయ్యారని, మరింత మంది ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలను వినియోగించుకోవాలని జిల్లా పరిశ్రమల అధికారి చెప్తున్నారు. అంతేకాకుండా వారికి ఎటువంటి అనుమానం ఉన్నా తీర్చడానికి అది ఆఫ్లైన్ వేదికైనా ఆన్లైన్ వేదికైనా తాము సిద్ధంగా ఉన్నామని, తమ సిబ్బంది ఎప్పుడూ కూడా యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడానికి పనిచేస్తూ ఉంటారని కూడా మధు గారు చెప్తున్నారు. కెమెరామెన్ నాగేందర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇన్నాళ్లు పశు సంరక్షణ, జాతి అభివృద్ధిని రైతుల ఆసక్తికి ప్రభుత్వాలు వదిలేశాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పశువుల గణాంకాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. ఈ మేరకు ప్రకాశం జిల్లాలో ఒంగోలు జాతి వృద్ధికి అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఒంగోలు జాతి పసుపు అంటేనే రాజసానికి మారుపేరు. వ్యవసాయానికి, నాణ్యమైన పాల ఉత్పత్తికి ఈ జాతి పశువులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. యాంత్రీకరణ పెరగడం, పశుపోషణ భారం కావడంతో కాలక్రమంలో ఈ జాతి పశువుల పెంపకం తగ్గిపోయింది. వీటిపై ప్రేమ, ఆసక్తి ఉన్నవారు మాత్రమే కష్టమైన వీటిని సాకుతున్నారు. చరిత్రాత్మకమైన గుర్తింపు ఉన్న ఈ జాతి పునరుజ్జీవానికి గతంలో ప్రభుత్వాలు పెద్దగా కృషి చేయలేదు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షించి వాటి సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తోంది. తొలుత ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లోని రైతులను చైతన్యపరిచి వాటి పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది. నాగులుపలపాడు మండలం చెదలవాడలో ఉన్న పశుక్షేత్రంలో ఒంగోలు జాతి ఆవులు, ఎద్దుల సంతతిని పెంచేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో పెయ్య దూడలను వృద్ధి చేసి వేలం వేసి విక్రయించేవారు. అయినా ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు ఒంగోలు జాతి పట్ల ఆసక్తి కనబరిచే రైతులను గుర్తించి వారికి పెయ్య దూడలను ఉచితంగా అందించేలా రాష్ట్రీయ గోకుల మిషన్ ద్వారా కార్యక్రమం రూపొందించారు. దీనికి తోడు దానా కోసం తొలి ఏడాదికి ₹7,000 నగదు ప్రోత్సాహకాన్ని పెంపకందారులకు అందించనున్నారు. న్యాచురల్ ఫార్మింగ్లో ఈ దేశవాళీ ఆవుల యొక్క పేడ కానీ మూత్రము కానీ విరివిగా వాడుకుంటున్నాము. సో ఉప ఉత్పత్తులు కూడా చేసి మనకు మంచి దీనికి ఎకనామిక్ యాక్టివిటీ కూడా మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరము ఒక్కొక్క పశు వైద్యాధికారి ఒక్కొక్క రైతుని మోటివేట్ చేసి ఒంగోలు జాతి పెంచుకునేట్టుగా మనము ఏర్పాట్లు చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నాము. దీని ద్వారా రాబోయే 5, 6, 10 సంవత్సరాల్లో ఈ దాదాపు ఒక 60-70 కిలోమీటర్లు, ఈ క్షేత్రానికి 60-70 కిలోమీటర్లు ఈ ఒంగోలు జాతి బాగా అభివృద్ధి చెందుద్ది అనేది ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల్లో ఒంగోలు బ్రీడ్ అభివృద్ధిని ఇకపై ఆయా ప్రాంతాల్లో ఉన్న పశు వైద్యాధికారులు పర్యవేక్షిస్తారు. ఇందుకోసం జిల్లాలోని పశు వైద్య అధికారులకు చెదలవాడ పశుక్షేత్రంలో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తొలుత ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఒంగోలు జాతి పశువుల సంఖ్యను పెంచి ఆ తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాలకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఏలూరు నగరం నడిబొడ్డున ఉన్న తమ్మిలేరు గట్లను అక్రమార్కులు ఆక్రమించేస్తున్నారు. అందులో పక్కా నిర్మాణాలతో పాటు తాత్కాలికంగా కట్టడాలు చేపట్టి వ్యాపారాలు చేస్తున్నారు. వీరికి కొందరు రాజకీయ నేతలతో పాటు అధికారులు అండగా నిలుస్తున్నారు. ఇది ఏలూరు నగరం నడిపొట్టు నుంచి ప్రవహించే తమ్మిలేరు పాయ. జిల్లాలోని చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం జలాశయం నుంచి ప్రారంభమయ్యే ఈ పాయ వర్షాకాలంలో వరద జలాలను ఏలూరు మీదుగా కొల్లేరుకు చేరుస్తుంది. కొన్నేళ్లుగా తమ్మిలేరు గట్లు ఆక్రమించి గట్లకు ఇరువైపులా భారీ నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఆక్రమించిన స్థలాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆక్రమణల కారణంగా కుచించుకుపోయిన తమ్మిలేరు గట్టు ఏటా వర్షాకాలంలో ఏలూరు నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తమ్మిలేరు గట్లు ఆక్రమణలకు
గురి కావడంతో వరద ప్రవాహమంతా నగరంలోకి వచ్చి చేరుతోంది. ఏలూరు నుంచి చింతలపూడి వెళ్లే ప్రధాన రహదారి పక్కన తమ్మిలేరు గట్లను ఆక్రమించి పక్కా నిర్మాణాలు, కట్టడాలు చేపట్టినా అధికార యంత్రాంగం అడ్డుకోవడం లేదు. ఈ ప్రాంతంలో చొదిమెళ్ల వద్ద తమ్మిలేరు పొడవునా వేలాది గజాలు యథేచ్ఛగా ఆక్రమించిన ఆక్రమణదారులు సిమెంట్ ఇటుకల వ్యాపారం, ఇసుక, కంకర వ్యాపారాలు, వెల్డింగ్ దుకాణాలు, ఇల్లు నిర్మించినా ఎవరికీ పట్టడం లేదు. సరిగ్గా వారం క్రితం ఈ ఆక్రమణలకు 100 మీటర్ల దూరంలోనే కలెక్టర్, ఏలూరు ఎమ్మెల్యే, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పక్కనే ఉన్న తమ్మిలేరు గట్టు ఆక్రమించి కట్టడాలు, వ్యాపారాలు ఎలా చేస్తున్నారని కలెక్టర్ సహా ఏ ఒక్క అధికారి ఆరా తీయలేదు. చొదిమెళ్ల వద్ద తమ్మిలేరు గట్టుపై ఉన్నవన్నీ ఆక్రమణలు చేసినవేనని ఒప్పుకుంటున్న అధికారులు వారికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తామని చెబుతున్నారు. తమ్మిలేరు మట కానీ లేకపోతే మన చెరువుల్లో కానీ చాలామంది అనాథరైజ్డ్గా ఆక్యుపేషన్ చేసుకుంటూ వాళ్ళు పక్కనున్న భూములను ఆక్రమించుకుంటూ అలాగే మా ఇరిగేషన్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో చెరువులు కానీ లేకపోతే కాలువలు కానీ మన తమ్మిలేరు పక్కన కానీ ఎడ్జ్లు మాకున్న కాలువ యొక్క హద్దుల్ని లెక్క చేయకుండా దాంట్లో ఎంకరేజ్మెంట్ చేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా పంట భూముల్ని వాటిని వేసుకుంటున్నారండి. మనమైతే వాటికి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మన ఇరిగేషన్ తరపున డిపార్ట్మెంట్ తరపున ఎటువంటి పర్మిషన్స్ మనమైతే ఇవ్వట్లేదండి. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ఎంక్రోచ్మెంట్స్ని మనం తీయడానికి పోలీసు ప్లస్ మరియు అగ్రికల్చరల్ వాళ్ళు అలాగే మన లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరం కలిపి R&B వాళ్ళు కానీ వాళ్ళతో మనం మాట్లాడుకొని మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనకు ఆ రెవెన్యూ వాళ్ళతో సహకారం తీసుకొని ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీయడానికి మేము పూనుకుంటున్నామండి. ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం నోటీసులు అయితే అందజేస్తున్నామండి. సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ సహా మిడిల్ ఈస్ట్లోని అమెరికా మిత్ర దేశాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. తాజాగా కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగించింది. అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అయితే యుఎస్ ఎంబసీకి నష్టం వాటిల్లిందా లేదా అన్నది తెలియరాలేదు. అక్కడి అమెరికన్లు బయటకు రావద్దని కార్యాలయం అప్రమత్తం చేసింది. కువైట్ సిటీ సమీపంలోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై దాడికి దిగింది. శిథిలాలు పడి 2 కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. బహ్రెయిన్, ఖతార్ రాజధాని దోహా, ఎమిరాట్ రాజధాని అబుదాబిలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ అనుకూల సాయుధులు ఇరాక్లోని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేసింది. అటు బ్రిటిష్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందని సైప్రస్ తెలిపింది. కువైట్లో F-15 యుద్ధ విమానం కూలిన వీడియోను ఇరాన్ షేర్ చేసింది. ఆ యుద్ధ విమానం అమెరికాదా లేక ఇజ్రాయెల్దా అనేది తెలియరాలేదు. 2 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు దాడులను ముమ్మరం చేశాయి. సనన్డాజ్ సిటీలోని పౌర నివాసాలపై జరిపిన వైమానిక దాడుల్లో పలువురు మృతి చెందారు. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని మధ్యప్రాచ్యంలో మోహరించిన పెంటగాన్ డిస్ట్రాయర్ నుంచి అమెరికా భారీగా తోమహాక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGCకు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గత 47 ఏళ్లలో IRGC దళాలు 1000 మందికి పైగా అమెరికన్లను హతమార్చాయని సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేసింది. పాము తలను నరికామని రాసుకొచ్చింది. ఇప్పుడు IRGCకి ప్రధాన కార్యాలయం లేదని వెల్లడించింది. ఇరాన్కు చెందిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు సహా యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలను Xలో అప్లోడ్ చేసింది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిని ఖండిస్తూ కశ్మీర్లో ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కశ్మీర్లోని అన్ని జిల్లాల్లో ఆంక్షలు ఉన్నప్పటికీ ఆందోళనకారులు రోడ్లపైకి వస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. పలుచోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. మరికొన్ని చోట్ల లాఠీచార్జ్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇతర ముఖ్య నేతల టార్గెట్గా అమెరికా పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసింది. వారి కదలికలపై కొన్ని నెలల పాటుగా నిఘా ఉంచింది. ఖమేనీ రోజువారీ వ్యవహారాలను ట్రాక్ చేసి ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చింది. అగ్రరాజ్యం ఇచ్చిన సమాచారంతోనే ఇజ్రాయెల్ ఖమేనీ అధికారిక నివాసంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఖమేనీ నివాసంపై సుమారు 30 బాంబులను ప్రయోగించినట్లు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సహా సీనియర్ నాయకుల కదలికలను సిఐఏ నెలల తరబడి ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. దశాబ్దాల పాటు తిరుగులేని విధంగా ఇరాన్ను శాసించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రత్యర్థి దాడిలో అంత సులువుగా ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు దాదాపు ఖాయమని కొన్ని రోజులుగా స్పష్టమవుతున్నా ఆయనను సురక్షితంగా ఉంచడంలో అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోలేదు. అమెరికా నిఘా సంస్థ సిఐఏ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ మెరుపు వేగంతో స్పందించి దాడికి దిగడంతో తప్పించుకోవడానికి ఖమేనీకి అవకాశం దక్కలేదు. తమ అణు కేంద్రాలను తొలుత లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ నిఘా వర్గాలు భావించాయి. కానీ తొలిదాడి నేరుగా ఖమేనీపైనే జరుగుతుందని ఊహించలేకపోయాయి. గతేడాది ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేపట్టింది. ఆ సమయంలోనే ఖమేనీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ మధ్య కమ్యూనికేషన్ ఎలా సాగుతుందో సిఐఏ తెలుసుకుంది. ఖమేనీ అధికారిక నివాసానికి ఎప్పుడెప్పుడు వస్తారు, బంకర్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తారనే సమాచారాన్ని సేకరించింది. గత నెల 28న టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారులు సమావేశమవుతున్నట్లు సిఐఏ గుర్తించింది. దీనికి ఖమేనీ కూడా వస్తున్నట్లు తెలుసుకుంది. ఖమేనీ కదలికలపై అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని సిఐఏ ఇజ్రాయెల్తో పంచుకుంది. ఖమేనీ భేటీ శనివారం సాయంత్రం ఉండొచ్చని తొలుత అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భావించాయి. అయితే ఆ సమావేశం ఉదయమే జరుగుతున్నట్లు చివరి నిమిషంలో ఇజ్రాయెల్ నిఘా అధికారులకు సమాచారం అందింది. దీంతో శనివారం ఉదయమే టెహ్రాన్పై విరుచుకుపడాలని నిర్ణయించాయి. ఖమేనీ సమావేశ ప్రాంగణంపై దాడికి గత నెల 28న ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దూసుకెళ్లాయి. వాటిలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దీర్ఘశ్రేణి అస్త్రాలు ఉన్నాయి. ఉదయం 9:40 ఈ జెట్లు టెహ్రాన్లోని ప్రభుత్వ ప్రాంగణంపై దాడి చేశాయి. అదే సమయంలో తోమహాక్ క్రూజ్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని కీలక స్థావరాలపై అమెరికా దాడి చేసింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో దాడులు చేశాయి. ఖమేనీ నివాసంపై సుమారు 30 బాంబులు వేసినట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. యుద్ధ వాతావరణం కారణంగా విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితి ఎప్పటికప్పుడు సీఎంతో పాటు తాను పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు సహాయం చేసేందుకు గల్ఫ్ దేశాలలోని కోఆర్డినేటర్లను అప్రమత్తం చేసి చర్యలు చేపడుతుందని వివరించారు. అక్కడి తెలుగు కుటుంబాల సహకారంతో తాత్కాలిక వసతి, భద్రత, అవసరమైన సహాయం అందిస్తున్నామన్నారు. ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తూ కోఆర్డినేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. స్థానికంగా ఉన్న ఇండియన్ ఎంబసీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లను ప్రవాసాంధ్రులు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరాన్ని దక్షిణాఫ్రికా నావికాదళ అధిపతి వైస్ అడ్మిరల్ మండే లోబెస్సే సందర్శించారు. మిలన్, ఐఎఫ్ఆర్ల తర్వాత ఇతర దేశాల నేవీ చీఫ్లు, ఉన్నతాధికారులు నౌకాదళ స్థావరాలను పరిశీలించారు. యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ శాతవాహన, విశ్వకర్మలను దక్షిణాఫ్రికా నేవీ చీఫ్ పరిశీలించి అందులోని సదుపాయాలను, ఇతర యుద్ధ నైపుణ్యాలను తెలుసుకున్నారు. అత్యాధునిక శిక్షణ సౌకర్యాలను, విపత్తుల సమయంలో సమస్యలను సమర్థంగా ఎదుర్కొని మానవీయ సహాయాన్ని అందించడం కోసం ఉన్న ఏర్పాట్లు పరిశీలించారు. అడ్మిరల్ లోబెస్సేకి అధునాతన నావికా శిక్షణ సామర్థ్యాలను హైలైట్ చేస్తూ సిమ్యులేటర్ ఆధారిత కసరత్తులు ఏ విధంగా జరుగుతున్నాయన్నది అధికారులు వివరించారు. భారతదేశం, దక్షిణాఫ్రికా మధ్య సముద్ర సహకారం, వృత్తిపరమైన బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన జరుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా వెళ్తూ ముందు ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొని పల్టీ కొడుతూ డివైడర్ ఢీకొట్టింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి డ్రైవర్ సాయి కీర్తన్కు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రుని స్థానికులు ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి పూర్తిగా కారు దగ్ధమైంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వసంతం రాకతో రంగుల పండుగ వచ్చేసింది. హోలీ అంటే కేవలం పండుగ కాదు, అది ఒక ఫీలింగ్, ఒక వైబ్. చెడుపై మంచి గెలుపునకు నిదర్శనంగా మొదలైన పండుగ ప్రస్తుతం స్నేహానికి, వినోదానికి చిహ్నంగా మారిపోయింది. సమస్యలు మరిచిపోయి ఆనందంగా గడపడానికి ఒక రోజు కావాలంటూ చిన్నా పెద్ద తేలియాడిపోయే సమయంగా మారింది. అయితే ఈ వేడుకలో ప్రమాదం సైతం పొంచి ఉంది. పండుగ నేపథ్యం ఏంటి? ఆ పండుగ ప్రమాదంగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. వసంత ఋతువు వచ్చిందంటే ప్రకృతి కొంగొత్త రంగులతో అలరారుతుంది. అలాంటి రంగుల సందడిని మన సంస్కృతిలోకి తీసుకొచ్చిన పండుగే హోలీ. చెడుపై మంచి గెలిచిన జ్ఞాపకంగా జరుపుకునే ఈ సంబరానికి పురాణాలలో విశేష ప్రాధాన్యం ఉంది. దేశవ్యాప్తంగా హోలీ ఆనంద తరంగాలు పంచుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునే అపురూపమైన రంగుల పండుగే ఇది. హోలీ అంటే రంగుల హరివిల్లు. ఉదయం నుంచే మిత్రులు, కుటుంబ సభ్యులు చిన్న పెద్ద పరస్పరం రంగులు చల్లుకుంటారు. నీటి బెలూన్లు, పిచ్కారీలతో పిల్లల సందడి వేరేలా ఉంటుంది. కొందరు పూలతో చేసిన సహజ రంగులు ఉపయోగిస్తారు. ప్రేమతో పూసిన రంగు మనసులను దగ్గర చేస్తుందనే నమ్మకంతో ఈ వేడుక జరుపుకుంటారు. మనసుల మధ్య దూరాలు చెరిపివేసేందుకు సమాజం ఈ పండుగను నడిపిస్తుంది అనేది జననానుడి. రసాయనాలతో తయారైన రంగులు ఆరోగ్యానికి హానికరం. తక్కువ ధరకు లభించే ఈ రంగుల్లో సీసం, క్రోమియం వంటి హానికర లోహాలు ఉండే అవకాశం ఉంది. ఇవి చర్మ అలర్జీలు, కంటి సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులకు దారితీస్తాయి. చిన్నారుల సున్నిత చర్మంపై ఈ ప్రభావం మరింత ప్రభావం చూపుతుంది. ఆనందం కోసం ఆడుకునే రంగుతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనం ఎలాంటి వాడకూడదు అని అంటే, వీటిని వాడేటప్పుడు మనం ఎలాంటి కెమికల్ కలర్స్ ను వాడకూడదు. ఈ కెమికల్ కలర్స్ అంటే ఇవి ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన కలర్స్. వీటిలో కెమికల్స్ ఉంటాయి. వాటి వల్ల కళ్లల్లో ఇరిటేషన్ రావచ్చు, స్కిన్ అలర్జీస్ రావచ్చు, శ్వాసకోశ అలర్జీ రావచ్చు. ఒక్కొక్కసారి ఊపిరాడక అవస్థ పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి వీటిని మనం వాడకూడదు. కాబట్టి మనం హోలీ ఆడేది సంతోషం కోసం ఆడుకుంటాం. కాబట్టి పిల్లల్ని మనం దగ్గరుండి హోలీ ఆడేటప్పుడు వీలైనంత వరకు కాటన్ వేర్ వాడటం మంచిది. సురక్షిత హోలీ కోసం సహజ రంగులనే ఉపయోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పసుపు, కుంకుమ, చందనం, పువ్వుల పొడి లాంటి వాటితో ఇంట్లోనే రంగులు తయారు చేసుకోవచ్చు. చర్మానికి నూనె రాసుకోవడం, కళ్లకు గాగుల్స్, జుట్టుకు కవర్ ఉపయోగిస్తే రక్షణ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నేచురల్ కలర్స్ అవి ఎలా తయారు చేస్తారంటే మోదుగు పూలతోని గాని, లేదా ఆకుకూరలు, కొన్ని పండ్లతోని గాని, పండ్ల రసాలతోని గాని, కొన్ని రకాలుగా సహజ సిద్ధంగా వచ్చేటటువంటి వాటితోని, కుంకుమతోని, పసుపుతోని తయారు చేస్తారు. ఇవి నేచురల్ కలర్స్, అంటే సహజ సిద్ధంగా మనకు వచ్చే కలర్స్ అంటారు. స్కిన్ ఫ్రెండ్లీ, స్కిన్ కి ఎలాంటి రియాక్షన్ ఇవ్వవు, ఐస్ కూడా ఇరిటేషన్ కలగనివ్వవు. శ్వాస తీసుకున్న వాటి వాసన చూసినప్పుడు మనకు ముక్కులో ఇరిటేషన్ కలిగి ఊపిరితిత్తుల్లో అలర్జీ లాగా వచ్చి ఊపిరాడకుండా చేయటం అటువంటివి జరగవు. వీటిని చిన్నపిల్లలు, పెద్దలు, గర్భిణీలు అందరూ కూడా వీటిని సేఫ్ గా వాడుకోవచ్చు. హోలీ మన సంస్కృతి, మన ఆనందం, మన ఆరోగ్యంతో పాటు ప్రకృతిని కాపాడే బాధ్యత కూడా అని గుర్తించి జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వివాహ బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు విజయ్ స్వగ్రామంలో సందడి చేశారు. విజయ్ దేవరకొండ సొంతూరు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని తుమ్మన్పేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఫామ్ హౌస్లో దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. 32 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చిన విజయ్ కుటుంబ సభ్యులకు కోలాటాలు, జానపద నృత్యాలు, డప్పులతో స్వాగతం పలికారు. పూజలో కలెక్టర్, ఎస్పీ, రాజకీయ ప్రముఖులకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులకు భోజన సదుపాయం కల్పించారు.
తిరుమల శ్రీవారిని సినీ నటి జెనీలియా, దర్శకుడు బోయపాటి శ్రీను, సినీ నటులు శ్రీవిష్ణు, సందీప్ సరోజ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయంలోకి వెళ్లిన సినీ ప్రముఖులు వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాలా అద్భుతంగా జరిగిందండి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది, అందుకని చాలా స్పీడ్ దర్శనం జరుగుతూ ఉంది. చాలా హ్యాపీ అండి. చక్కగా పలహారాలు స్వీకరించాము, ఆశీర్వాదం ప్లస్ పలహారాలు. చాలా మహాద్భుతం అండి. ఆ ప్రసాదం అనేది తీసుకుంటే చాలా బాగుంది. ఇలానే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరితో ఏంటి వాటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తానండి. మొత్తం జరుగుతూ ఉన్నాయి. స్వామివారు అనుగ్రహించాలి, స్వామివారు ఆర్డర్స్ పాస్ చేయాలి. ఆయన ఇది ఇచ్చిన నెక్స్ట్ మినిట్, ఆయన అనుగ్రహించిన నెక్స్ట్ మినిట్ తప్పకుండా తీస్తారండి. దానికంటే సంబంధం లేదు, సమస్య లేదు.